ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమర్తో నా మెడలో 3 ముళ్ళు కట్టించుకోబోతున్నాను. వేలు పట్టుకొని 7 అడుగులు వేయబోతున్నాను. అమర్ చావు వరకు తోడుగా ఉంటాను అని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేయబోతున్నాడు. మీ ఆనందం మొత్తం మీ కళ్ళల్లో, మీ గెలుపు మొత్తం మీ మొహంలో తెలిసిపోతుందమ్మా. అంతా బానే ఉంది, కానీ ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. పాపిడి బిళ్ళ, వడ్డానం, నగలు, పారాని అన్నీ బానే ఉన్నాయి కదమ్మా. అబ్బా, నా ఒంటి మీద కాదే, ఈ ఇంట్లో పెళ్లి వైబ్స్ కి ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. నా పెళ్లి అమర్తో జరగబోతుంది అని చెప్పే ముఖ్యమైంది ఏదో మిస్ అయింది. ఏంటమ్మా చెప్పండమ్మా, ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. అదే చెప్పలేకపోతున్నానే. అది ఇదే అరుంధతి పెళ్లిలో నేను లేకపోయినా దాని పెళ్లి వాయిద్యాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నా చెవులకి తాకి మనసుకి మర్చిపోలేని గాయాలను చేశాయి. వాళ్ళ పెళ్ళి అయిపోయింది, వాయిద్యాలు ఆగిపోయాయి, కానీ ఇప్పటిదాకా నా చెవుల్లో ఆ వాయిద్యాలు మోగడం మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఆగాయి. నా మనసు ప్రశాంతంగా ఉంది. గుప్తా గారు, ఆ సన్నయ్య మేళం ఆపని చెప్పండి, నేను వినలేకపోతున్నాను. కష్టమని తెలిసి కూడా ఆ కష్టమును కోరి తెచ్చుకుని వారిని మూర్ఖులనేదరా లేక మంచివారనేదరా అనేది నీ విజ్ఞతకే వదిలివేయుచున్నాను బాలిక. నిష్ఠతో పూజ చేసినందులకే ఆ రావణాసురుడికి సైతం వరవిచ్చినాడు ఆ పరమేశ్వరుడు. అటులనే ఆ బాలిక ప్రణాళిక ప్రయత్నములను చూచి ఆ పరమేశ్వరుడు కరిగిపోయి ఉంటాడు. అందులకే ఆ బాలిక అనుకున్నది జరిపించుచున్నట్లున్నాడు. నీ పతిదేవుని వివాహము చూడవలనని ఆశపడితివి కదా, వీక్షించి మరు జన్మకు కూడా కావలసినంత బాధను మూట కట్టుకొనమా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.